హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనము తయూబా గ్రహయాత్ర అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందుకుంటున్నాము. అందులో ఇప్పటికీ 4 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 5th పార్ట్, మరో గ్రహంపై మనుగడ. అయితే నిన్న ఎపిసోడ్లో మనకి తావో గారు ఈ సృష్టిని 4 దళాలుగా విభజించారు అని వాటి గురించి అయితే మనకు వివరించారు. వాటిలో అటామిక్ ఫోర్స్ అంటే అణుశక్తి, అణువులను సృష్టించుకోవటం. రెండవ దళం వచ్చి ఓవో కాస్మిక్ ఫోర్స్ అంటే విశ్వాండ శక్తి, అంటే ప్రాథమిక జీవజాలాలను, ప్రాథమిక వృక్ష జాతులను, వాటి ఉపజాతులను సృష్టించటం. ఇంకా థర్డ్ వచ్చేసి ఓవో అస్టార్మిక్ ఫోర్స్ అంటే మానవుణ్ణి సృష్టించటం అన్నమాట. ఇంకా ఫోర్త్ అయితే మనకి ఇంకా రివీల్ చేయలేదు, అంటే మిషెల్ గారికి రివీల్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే తావో గారు రక్త మార్పిడి గురించి చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని విషయాలను అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. నేను మెడిటేషన్కి వచ్చిన తర్వాత పత్రి సారు చాలా సందర్భాల్లో ఆర్గానిక్ డొనేషన్స్, బ్లడ్ డొనేషన్స్, అలాగే డెడ్ బాడీ డొనేషన్స్, ఇంకా టీకాలు, నో డాక్టర్ నో మెడిసిన్, ఈ విషయాల గురించి సారు ఖండించేవాళ్ళు. అయితే నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు అని. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా నేను కొన్ని విషయాలను లోతుగా తెలుసుకున్నప్పుడు నేను చాలా ఉద్వేగానికైతే లోనయ్యాను మాస్టర్స్. ఎందుకంటే ఇదంతా కూడా డార్క్ ఫోర్స్ యొక్క స్కామ్. ఈ స్కామ్లో ఈ ప్రజలను అమాయకులను చేసి ఎలా ఇరికిస్తున్నారు, వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారు అనేది నేను కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను, చాలా ఆవేదనకు లోనయ్యాను మాస్టర్స్. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే ప్రతి దానికి ధ్యానాన్నే మీరు ఉపయోగించండి, వీటి జోలికి పోవద్దు అని చెప్తారనమాట. ఇంకొకటి ఏంటంటే మిషెల్ గారు నిన్న తయూబా గ్రహం పైన అడుగుపెట్టినప్పుడు ఆయన ఆ ఎక్స్పీరియన్స్, ఆయన అనుభూతులను మనం కూడా ఆయనతో పాటు అనుభవిస్తున్నాము. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి మాస్టర్స్. ఈ భూమి మీద దివ్య మానవులు, సాధారణ మానవులు, అధో మానవులు ఉన్నారు. అయితే ఇప్పుడు మిషెల్ గారు ఒక దివ్య మానవుడు. అయితే ఈ జ్ఞానం వింటున్న మనం కూడా దివ్య మానవులమే మాస్టర్స్. అంటే ఎలా అంటే ఒక దేశం తరఫున ఒక క్రికెట్ టీం ఎలా అయితే అన్ని కోట్ల, ఇప్పుడు మన భారతదేశమే అనుకోండి, 140 కోట్ల మంది తరఫున ఒక క్రికెట్ టీం అనేది ఎలా ఇతర దేశాలతో ఆ గేమ్ అనేది ఆడుతుందో, మిగతా వాళ్ళు ఎలా ప్రేక్షకులుగా ఉంటారో, అలాగే దివ్య మానవులంతా కూడా ఈ భూలోకం తరఫున ఈ క్రికెట్ ఆడడానికి వచ్చినటువంటి టీం. అందులో మిషెల్ గారు ఉన్నారు, మనము ఉన్నాము. అయితే ఇక్కడ ఈ క్రికెటర్ అనేవాళ్ళు తను వ్యక్తిగతంగానూ ఆడుతారు, అలాగే ఆ దేశం తరఫున టీం తరఫున కూడా ఆడతారనమాట. అంటే తను ఆడినా ఆడకపోయినా, 0 స్కోర్ చేసినా, అలాగే సెంచరీ చేసినా, బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా, ఎక్స్ట్రా ప్లేయర్గా ఉన్నా, ఎలా అయినా సరే అదంతా కూడా ఒక క్రికెట్ టీం. మనం కూడా అంతే మాస్టర్స్. ఈ దివ్య మానవులంతా కూడా ఒక టీమ్గా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు అవేకన అయినా అవ్వకున్నా కూడా అందరూ ఒకే కాన్షియస్లో అయితే ఉంటారు. అందుకే ఇప్పుడు మిషెల్ గారు ఏది అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నా కూడా అది వింటున్న మనం కూడా అలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మాస్టర్స్. ఎందుకంటే మనం కూడా దివ్య మానవులం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయాలు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మనము 5th ఎపిసోడ్లోకి వెళ్దాం మాస్టర్స్. మరో గ్రహంపై మనుగడ. అందరి సందేహాలు, ప్రశ్నలకు తన సహజ సిద్ధమైన హృదయపూర్వకమైన చిరునవ్వుతో సమాధానం ఇవ్వటం చూస్తుంటే ఇక్కడ తావో ఎంతగానో ప్రాచుర్యం పొందినట్లుగా అనిపించింది. అంతకుముందు మా అతిథేయులలో కొంతమంది తిరిగి తమ విధులను నిర్వర్తించడానికి వచ్చేంత వరకు వేచి ఉండి ఆపై మేము సెలవు తీసుకున్నాము. నా మాస్కును మళ్ళీ ధరించి ఆ విశాలమైన గదిని, అందులో ఉన్నవారి స్నేహ సౌహార్దపూర్వితమైన హావభావాలు, సంజ్ఞల నడుమ వీడ్కోలు తీసుకొని బయలుదేరాము. మా వాహనాన్ని చేరుకున్న వెంటనే కనుచూపు మేరలో కానవస్తున్న ఓ అటవీ ప్రాంతం దిశగా మా ప్రయాణం ఊపందుకుంది. సుమారు 5-6 మీటర్ల ఎత్తులో, మరి గంటకు 78 కిలోమీటర్ల వేగంతో మేము ఎగరసాగాము.
వెచ్చని సుగంధ పరిమళాలతో వీస్తున్న గాలిని ఆఘ్రాణించగానే భూమిపై ఏనాడు ఎరుగని ఈ దివ్యానుభూతిని ఎంతగానో ఉత్తేజితుణ్ణయ్యాను. మేము ఆ అటవీ ప్రాంతానికి చేరుకోగానే ఆ మహావృక్షాల పరిమాణాన్ని చూసి మంత్రముగ్ధుణ్ణి కావటం అనేది నిజంగా ఓ చెదరని జ్ఞాపకం. అవి దాదాపు ఆకాశంలో 200 మీటర్ల వరకు విస్తరించాయి. నేను అడగకుండానే తావో అత్యంత ఎత్తైన వృక్షాలు 240 మీటర్ల వరకు పెరుగుతాయి. అలాగే వృక్షమూలంలో 20 నుంచి 30 మీటర్ల వ్యాసం వరకు వ్యాపిస్తాయి అని వివరించారు. వీటిలో కొన్ని మీ కాలంలో చెప్పాలి అంటే 8000 సంవత్సరాల పురాతనమైనవి. 333 రోజుల మా సంవత్సరం 26 కార్సెస్లు కలిగి ఉంటుంది. ఒక కార్స్ అంటే 55 లార్స్ కాల వ్యవధి. మరి ఓ లార్స్కు 70 కేషియోస్ అంటే దాదాపు మీ 1 సెకను కాలానికి సరిసమానంగా ఉండవచ్చు. ఇప్పుడు మీకోసం పూర్తిగా చెప్పాలంటే, మీరు మీ అపార్ట్మెంట్కు వెళ్ళాలనుకుంటున్నారా, లేక మొదట ఈ అటవీ ప్రాంతాన్ని పరిశీలించాలని కోరుకుంటున్నారా? ముందుగా ఈ అడవిని దర్శిందాం తావో. ఆ వాహన వేగం గణనీయంగా తగ్గిపోయినందువల్ల లేక పూర్తిగా నిలిచిపోయినందువల్ల మేము ఆ వృక్షాలను మరింత దగ్గరగా పరిశీలించే అవకాశం దొరికింది. అవి భూభాగం నుంచి దాదాపు 10 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. మా విహార వేదికను తావో చక్కని నైపుణ్యంతో చాకచక్యంగా నిర్దేశించారు. ఆమె మా వాహనాన్ని నియంత్రించే విధానాన్ని చూస్తుంటే నా మదిలో ఈ అద్భుత అరణ్యాన్ని ఓ మహిమాన్విత పర్యటనల మాయా తివాచీపై నుంచి వీక్షించి ఆనందిస్తున్నట్టుగా ఉంది. తావో నా వైపు వంగి నా మాస్క్ తొలగించారు. ఆ పచ్చటి పచ్చిక పొరలన్నీ నేను భరించగలిగేంత మృదువైన బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి. ఇక్కడి కాంతి వర్ణాలకు అలవాటు పడడానికి ఇదే మంచి తరుణం మిషెల్. చూడండి. ఆమె దృష్టిని అనుసరించి ఆ వృక్షాల ఎత్తైన కొమ్మలలో 3 విభిన్న వర్ణాల భారీ సీతాకోక చిలుకలను గుర్తించాను. ఈ లెపిడోలెరా దాదాపు 1 మీటర్ పరిమాణంలో ఉండే వాటి నీలం, ఆకుపచ్చ మరి నారింజ రంగుల పెద్ద పెద్ద రెక్కలను ఆ గుబురులో అల్లల్లాడిస్తుంటే మేము మరింత దగ్గరగా వాటిని చూడటం నిజంగా అదృష్టంగా భావించాను. నిన్నటిలాగే నాకు ఇదంతా స్పష్టంగా కనిపిస్తోంది. వాటి ఆకర్షణీయమైన రెక్కలతో మాపై మనోల్లాసకరమైన ఉత్కంఠభరితమైన ప్రభావాన్ని కలిగిస్తూ అవి ఎగురుతున్నాయి. వాటిలో ఒకటి వచ్చి మాకు కొద్ది మీటర్ల దూరంలో ఉన్న ఓ ఆకుపై విశ్రమించగా బంగారు, వెండి రంగులతో తీర్చిదిద్దిన దాని అందమైన ఆకృతి మరి దాని ఆకుపచ్చని ఆంటెన్నే చూడముచ్చటగా ఉన్నాయి. ఫ్రోటోసిస్ బంగారు రంగులో ఉంది. వాటి రెక్కలపైన ప్రకాశవంతమై నీలం మరి ఆకుపచ్చ చారలతో పాటు అక్కడక్కడ నిండు నారింజ రంగులో వజ్రాకారాలు వాటి అండాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. వాటి అడుగున ఉన్న నీలిరంగు ప్రొజెక్టర్ పై నుంచి వెలుగులు విరజిమ్ముతున్నట్లుగా మెరిసిపోతూ ఉంది. ఈ భారీ కీటకం కాసేపు ఆకుపై నిలిచి ఉన్నప్పుడు దాని నుండి వెలువడుతున్న మృదువైన ఈలలాంటి సంగీతానికి నేను అచ్చెరు పొందాను. భూమిపై కాక తయూబా మీద ఉన్నానని గమనించే అద్భుతాల వెలుగులో ఇది ఆరంభం మాత్రమే. ఈ అడవి నేలపై మొలచిన విభిన్న రకాల మొక్కలు ఒకదాని నుంచి మరొకటి నా కంటికి అందంగా గోచరించాయి. అవి నేలంతా పూర్తిగా ఆవరించేశాయి. వాటిలో కొన్ని పొరలను కూడా నేను గుర్తించాను.
అక్కడి భారీ వృక్షాలు వాటిని ఎదగనీయకుండా నిరోధించాలని అనిపించింది. పరిమాణంలో ఇవి నేలను అల్లుకుని పాకే నాచు వంటి మొక్క నుంచి మొదలుకొని పెద్ద గులాబీ పొద పరిమాణం వరకు ఉన్నాయి. కొన్ని ఆకులు మన హస్తం మందంలో ఉండి వివిధ ఆకారాల్లో వృత్తాకారం, హృదయాకారం లేదా పొడవుగా సన్నగా ఆకుపచ్చ రంగు కంటే కాస్త భిన్నమైన నీలి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. వివిధాకృతులు వర్ణాల్లో పుష్పాలు స్వచ్ఛమైన నలుపు రంగుతో సహా ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉండటం వల్ల కొన్ని మీటర్ల ఎత్తు నుంచి చూస్తుంటే నయనానందకరంగా ఉంది. అన్నింటికన్నా ఎత్తుగా ఉన్న కొమ్మల వరకు మేము పైకి ఎగిరాక తావో ఆదేశాన్ని అనుసరించి నా ముసుగును తిరిగి ధరించాను. ఆ అడవి పందిరి నుంచి పైకి లేచి భారీ వృక్ష శాఖలకు ఉన్న కాస్త పై నుంచి నెమ్మదిగా సాగిపోయాము. ఆ అటవీ ప్రాంతం పైన కాంతి ఎంత తీవ్రంగా ఉందంటే నాకు స్వచ్ఛమైన స్ఫటిక ప్రకృతి లేదా ప్రకృతి ద్వారా ప్రయాణిస్తున్నట్లు అనిపించింది. విచిత్రమైన పక్షులు వృక్షాగ్ర భాగంలో కూర్చుని మేము సాగిపోతుంటే నిర్భయంగా చూస్తున్నాయి. వారి వైవిధ్యమైన గాఢ వర్ణాలు నేను ముసుగు ధరించి ఉన్నప్పటికీ కనుల పండుగగా ఉన్నాయి. ఇక్కడ నీలం, పసుపు, గులాబీ, ఎరుపు, పచ్చ రంగుల్లో ఆకర్షణీయమైన రెక్కలు కలిగిన మాకా చిలుకలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటి మధ్య స్వర్గం నుంచి దిగివచ్చిన హమ్మింగ్ బర్డ్ లాంటి సమూహం కూర్చొని ఉంది. ఈ హమ్మింగ్ బర్డ్స్ ప్రకాశవంతమైన ఎరుపు రంగుతో పాటు అక్కడక్కడ బంగారు మచ్చలతో ఉన్నాయి. ఎరుపు, గులాబీ మరియు నారింజ వర్ణాల తోక ఈకలు 250 సెంటీమీటర్ల పొడవు మరి దాదాపు 2 మీటర్ల నిడివిగల రెక్కలతో అందంగా ఉన్నాయి. ఈ రత్నాభరణాలు ఎగురుతున్నప్పుడు వాటి రెక్కల అడుగున చాలా మృదువైన లేత గులాబీ మరి వాటి చివరన నిండి నీలిరంగు అనూహ్యంగా అమరి ముఖ్యంగా ఆ రెక్కల కొనలు నారింజ వంటి ముదురు పసుపు రంగుతో మిళితమై ఉన్నాయి. వాటి తలంపై ఆకట్టుకునే పరిమాణంలో చక్కని పసుపు, నలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, నారింజ, పాలమేగడ రంగుల్లో ఒక్కో ఈక సహజ కిరీటంలా అలరారుతోంది. నేను తయూబా గ్రహం పైన చూసిన వివిధ వర్ణాలను వర్ణించడానికి చేసే ప్రయత్నాలు సరిగా లేవు. నా భాష పరిమితంగా ఉండి నన్ను విఫలం చేయకుండా ఉండడానికి నాకు కొత్త పదకోశాలు ఆవశ్యకత ఉంది. ఆ వస్తువులను, పదార్థాలను చూస్తూ ఉన్నప్పుడల్లా నాకు ఆ రంగులు వాటి లోతుల్లోంచి వచ్చాయన్న స్థిరాభిప్రాయం కలుగసాగింది. మరి ఆ రంగులు నాకు తెలిసిన వాటికంటే ఎక్కువగా ఉన్నాయి. భూమిపైన మనకు ఎరుపు రంగులో మహా అయితే ఓ 15 శ్రేణులు ఉంటాయేమో, కానీ ఇక్కడేమో వందలాది వందలాది వర్ణ శ్రేణులున్నాయి. నా దృష్టిని ఆకర్షించాయని పేర్కొన్నది కేవలం కంటికి కనిపించే వైవిధ్యమైన ప్రకాశవంతమైన వర్ణాలు మాత్రమే కాదు. మేము అరణ్యంపై విహరించడం మొదలుపెట్టినప్పటి నుంచి నా చెవులకు వినసొంపుగా వినిపిస్తున్న శబ్దాలు, వీటి గురించి తావో నుంచి వివరణను ఆశిస్తున్నాను. ఇది సున్నితంగా, మంద్రంగా, దాదాపు ఓ నేపథ్య సంగీతంలా సుదూరంగా నిరంతరంగా వేణునాదం వింటున్నట్లుగా ఉంది. మేము ప్రయాణిస్తుంటే ఆ సంగీతం తిరిగి తన స్వంత రాగంలోకి మారుతున్నట్లుగా అనిపిస్తోంది. నేను వింటున్న ఈ సంగీతం ఏమిటి తావో? ఇది కొన్ని ప్రత్యేకమైన వృక్షాలపై సూర్యకిరణాలు పడి వివిధ రంగుల ప్రకంపనలతో పరావర్తనం చెంది అవి వేలాది కీటకాల నుంచి విడుదలైన ప్రకంపనలతో సంయోగం చెందినప్పుడు ఏర్పడుతున్న నాదమే. ఉదాహరణకు మీకు వివిధ స్థాయిల సంగీత ధ్వని వినిపిస్తోంది. మనం దానితో అనుసంధానమైతే ప్రత్యేక వాతావరణంతోనూ ఇది
మన అంతర్గత భాగంగా ఉంటుంది. ఇది పరిపూర్ణ విశ్రాంతినిచ్చేదిగా ఉంటుంది కదూ ఖచ్చితంగా. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రకంపనలను నిలిపివేయాలని భావిస్తే మనం గణనీయమైన నేత్ర సమస్యలను అనుభవించవలసి ఉంటుంది. బహుశా తొలిసారి ఈ విషయం వింటుంటే మీకు అసహజంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఈ ప్రకంపనలు కళ్ళతో కాక చెవులతో గ్రహిస్తాము కాబట్టి. ఏదేమైనా నిపుణులే మిషెల్. ఏ సందర్భంలోనైనా వాటిని నిలిపివేయడం అంటే మన సూర్యుడు తనంతట తాను రేపు అంతరించిపోవడమంత నమ్మలేని నిజమని తెలపటం వల్ల మాకు ఈ విషయంలో ఏ ఆందోళన లేదు. ఈ ప్రకంపనలు మా గ్రహంపై ఆచంద్రార్కం కొలువై ఉంటాయనేది నిర్వివాదాంశం. తావు మా వాహనాన్ని మరో మార్గంలో తీసుకెళ్లసాగారు. కొన్ని క్షణాల్లో మేము అటవీ ప్రాంతంపై నుంచి మైదానాల మీదుగా విహరించసాగాము. ఆ మైదానాల గుండా ఓ ఆకుపచ్చని నది ప్రవహించసాగింది. మేము నేల నుంచి 3 మీటర్ల ఎత్తులో దానిని అనుసరించాము. ఇప్పుడు మేము ఓ విచిత్రమైన చేప యొక్క కదలికలను గమనించగలిగాము. అది ఓ చేప కన్నా ఓ ప్లాటిపస్ను పోలి ఉంది. అంటే సబమేమో. ఆ జలం స్వచ్ఛంగా పారదర్శకమైన స్ఫటికంలా ఉంది. ఇంత సమీపం నుంచి చూస్తుంటే ప్రతిదీ చిన్న గులకరాయితో సహా స్పష్టంగా క్షుణ్ణంగా కనిపించసాగింది. పైకి చూసేసరికి మేము ఓ మహాసముద్రాన్ని సమీపిస్తున్నామని అర్థమైంది. సముద్ర తీరంలో బంగారు వన్నెల ఇసుకలో కొబ్బరి చెట్లను పోలి ఉన్న పొడవాటి చెట్లు ఆకట్టుకునే ఎత్తులో ఉన్న వాటి ఆకులను ఊపుతూ అలరించాయి. ఆ సముద్ర వర్ణం నీలి రంగుకు భిన్నంగా అక్కడి సముద్ర తీరపు ప్రాంతంలో భాగమైన చిన్న కొండల యొక్క ప్రకాశవంతమైన ఎరుపు రంగు శిలల వర్ణాన్ని పోలి ఉంది. ఓ 100 మంది దాకా ప్రజలు ఆ సముద్రం యొక్క పారదర్శకమైన జలంలో దిగంబరులుగా ఈదుతుంటే మరికొందరు ఆ ఇసుకలో సేదతీరుతున్నారు. ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తున్న నూతన మరి అద్భుతమైన విషయాలను చూస్తూ గురుత్వాకర్షణలో మార్పు వల్ల వచ్చిన తేలికదనాన్ని అనుభూతి చెందుతూ నేను మైమరిచిపోయాను. ఈ అనుభూతి నా భూమిని గుర్తు చేసింది. ఎంత విచిత్రమైన పదం అయినప్పటికీ ఈ సమయంలో భూమిని ఊహించడం కూడా చాలా కష్టం. శ్రవణ మరియు దృశ్య ప్రకంపనలు కూడా నా నాడీ వ్యవస్థను అపారంగా ప్రభావితం చేశాయి. సాధారణంగా నాపై చక్కని నియంత్రణ కలిగిన నేను సంపూర్ణ విశ్రాంతిని, అంటే వెచ్చని నీటిలో జలకాలాడినట్లుగా మృదువైన సంగీతం వింటూ నీటి బుడగల్లో తేలుతూ సేదతీరినట్లుగా అనుభూతి చెందాను. లేదు, అంతకన్నా ఎక్కువగా విశ్రాంతి పొందాను. ఎంతో విశ్రాంతి, తనివి తీరా విశ్రాంతిని అనుభూతి చెందాను. అపారమైన సముద్ర జలంపై మేము చాలా వేగంగా ముందుకు పయనించాము. సముద్ర తరంగాలకు దాదాపు 12 మీటర్ల ఎత్తులో ఉన్నాము. దిగంతంలో కొన్ని చుక్కలు ఒకదాన్ని మించినది మరొకటి గుర్తించాము. వీటిని ద్వీపాలేమో అనుకున్నాను. సందేహం లేదు, ఎందుకంటే ఇందాక తయూబా పైన ల్యాండ్ అయ్యే ముందు నేను వాటిని చూశాను. ఓ చిన్న ద్వీపంపైకి మేము చేరుకోవాలనుకుంటుండగా నేను క్రిందకి చూసినప్పుడు అసంఖ్యాకమైన చేపలు నీటిలో ఏర్పడిన మా వాహనం యొక్క నీడల్లో ఉల్లాసంగా ఆడుకుంటూ దాటడం గమనించాను. అవి సొరచేపలా అని అడిగాను. కాదు, అవి దాజిక్స్, మీ డాల్ఫిన్స్కు సోదరులు అనుకోండి. చూసారా, అవి అచ్చంగా మీ డాల్ఫిన్స్ మాదిరే ఆటలంటే ఎంత మక్కువగా ఉన్నాయో చూడండి. తావోను అడ్డుకుంటూ అన్నాను. చూడండి. తావో నేను చూపించిన దిశగా చూసి నవ్వసాగారు.
కొంతమంది మానవ సమూహం ఏ వాహన ఆవశ్యకత లేకుండానే మా వైపు వస్తున్నారు. వారంతా నీటిపై 2 మీటర్ల ఎత్తులో నిలువున నిల్చుని గాలిలో తేలుతూ మా వైపు చాలా వేగంగా తరలిరాసాగారు. త్వరలోనే మేము కలుసుకుని స్నేహం, స్వాగతాల యొక్క సంజ్ఞలను వ్యక్తం చేసుకున్నాము. అదే తరుణంలో కొన్ని సెకన్ల పాటు వారి శ్రేయోదాయక ప్రకంపన తరంగాలు నాలోకి ప్రవహించాయి. ఇదే విధమైన అనుభూతిని లటోలి ఇది వరకు నాలో కలిగించారు. దీన్ని ఈ ఎగిరే మనుషులు పలకరించే పద్ధతిగా గుర్తించాను. వాళ్ళు అలా ఎలా చేశారు? అది లెవిటేషనా అంటే వాయుస్తంభనమా అని అడుగుతున్నారు. కాదు, వారి నడుముకు తార మరి చేతుల్లో లిటియోలాక్ ఉన్నాయి. అవి కొన్ని ప్రత్యేకమైన ప్రకంపనలను సృష్టించి ఈ గ్రహం యొక్క చల్లని అయస్కాంత శక్తిని స్తంభింపజేస్తాయి. అందువల్ల గురుత్వాకర్షణ శక్తి స్తంభించబడి లక్షలాది టన్నుల బరువు కూడా పక్షి రెక్కలంత తేలికగా మారిపోతుంది. తర్వాత అల్ట్రాసౌండ్ ప్రకంపనలను పోలిన మరో ప్రకంపనల ద్వారా వారు ఎక్కడికి వెళ్ళాలో తన గమ్యాన్ని ఎంచుకొని అలా ప్రయాణిస్తారు. ఈ గ్రహంపై కొంత దూరం ప్రయాణించాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. అయితే మనం ఈ వాహనాన్ని ఎందుకు వాడుతున్నాము అని అడిగారు. నేను అలాంటి పరికరాలతో ప్రయోగం చేయాలని ఉవ్విళ్ళూరుతున్నాను. అంతేగాక అది పూర్తిగా శబ్దరహితంగా ఉంది కూడా. మిషెల్, మీకు అసలే సహనం తక్కువ. నేను మిమ్మల్ని ఇలా ఎందుకు తీసుకొచ్చానంటే మీకు లిటియోలాక్తో ప్రయాణించే సామర్థ్యం లేదు కనుక. సాధన లేకుండా చేస్తే మిమ్మల్ని మీరే గాయాల పాలు చేసుకుంటారు. తర్వాత ఒకవేళ సమయం ఉంటే దాన్ని ఎలా ఉపయోగించాలో నేను మీకు నేర్పిస్తాను. చూడండి, మనం అప్పుడే చేరుకున్నాం కూడా. నిజమే, మేము వేగంగా ఓ ద్వీపాన్ని సమీపిస్తున్నాము. ఇప్పుడు ఓ బంగారు రంగు బీచ్ను, ఎండలో సేదతీరుతో పడుకున్న కొంతమందిని నేను చూశాను. మరుక్షణంలోనే మేము ఆ కొబ్బరి చెట్ల కింద 2 వరుసలుగా నాటిన సువాసనాభరిత పొదల పక్కగా విశాలమైన బాటలో సాగిపోయాము. ఆ ప్రదేశమంతా పక్షులు, సీతాకోక చిలుకలు, కీటకాలు మొదలైన ప్రాణుల శబ్ద వర్ణ ప్రకంపనలతో జీవం తొణికిసలాడుతూ ఉంది. మా వాహనం నేలను చేరగానే వేగం మందగించింది. ఆ దారిలో చివరి మలుపు తిరిగాక చిన్న చెట్లు పుష్పించిన తీగల మధ్య అందంగా ఒదిగి ఉన్న ఓ చిన్న అండాకార భవనానికి మేము చేరుకున్నాము. ఈ గ్రహం మీద ప్రతి భవనం అండాకారంలో ఉన్నట్లు కనబడుతోంది. అవి అడ్డంగా పడుకోబెట్టినట్లుగాను, కొన్నిసార్లు నిలువుగా నిలబెట్టినట్లుగాను ఉన్నాయి. ఈ పెంకులు తెలుపు రంగులో ఉండి ఎలాంటి కిటికీలు, ద్వారాలు లేనట్లుగా ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన గుడ్డు అడ్డంగా ఉంటే సరిగ్గా సగం గుడ్డు భూమిలో నాటుకున్నట్లుగా దాదాపు 30 మీటర్ల పొడవు, 20 మీటర్ల వ్యాసం కలిగి ఉండి నేను ఇప్పటిదాకా చూసిన వాటితో పోలిస్తే చాలా చిన్నదిగా ఉంది. ఆ అండాకార గోడ యొక్క ప్రకాశవంతమైన కాంతి మధ్య తావో మా వాహనాన్ని నిలిపారు. మా విహార వేదికను వదిలి మా ఆవాసాల్లోకి ప్రవేశించాము. అలా చేయటం వల్ల నాకు కాస్త ఒత్తిడిగా అనిపించింది. ఇది వరకు అంతరిక్ష కేంద్రం గోడ గుండా ప్రవేశించినప్పుడు కూడా నేను ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉన్నాను. ఎలాంటి ద్వారాలు, కిటికీలు లేని భవనమే ఓ అసాధారణమైన విషయం అనుకుంటే లోనికి ప్రవేశించాక మరింత విచిత్రంగా అనిపిస్తోంది. నేను ఇదివరకే పేర్కొన్నట్లుగా పారదర్శకంగా సరిగ్గా ఇప్పటికీ వెలుపలే ఉన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. వర్ణరంజితంగా మిక్కిలి శోభాయమానంగా ఉంది. ఆ పచ్చదనం పైన ఉన్న నీలి ఊదా ఆకాశాన్ని వేరు చేస్తూ వృక్ష శాఖలపై ఉన్న సీతాకొక్క చిలుకలు, సుగంధభరితమైన పుష్పాలు, అటుగా వచ్చిన ఓ పక్షి సరిగా పైకప్పు మధ్యలో విశ్రాంతి కోసం వేచి ఉన్నప్పుడు మేము దాని పాదాల అడుగు భాగాన్ని చూసే అవకాశం దొరికింది.
అది ఎలా ఉందంటే గాలిలో అంతుబట్టకుండా నిలిచిపోయినట్లుంది. దాని ప్రభావం అద్భుతంగా ఉంది. వెలుపలికి లోపలికి ఉన్న వ్యత్యాసం వల్ల ఈ ఫ్లోర్పై ఒక విధమైన తివాచి పరిచి ఉంది. దానిపై సౌకర్యవంతంగా కనిపిస్తున్న పెద్ద సోఫాలు, మరి పాదాలు ఉంచడానికి పాదపీఠాలు ఏర్పాటు చేసి ఉన్నాయి. ఈ గృహోపకరణాలని నిజంగా వీరి భారీ పరిమాణానికి తగినట్లుగా భారీ స్థాయిలోనే ఉన్నాయి. తావో మీ గోడలు పారదర్శకంగా ఎలా ఉన్నాయి? అలాగే మనం వెలుపల నుంచి లోనికి ఎందుకు చూడలేకపోతున్నాం? అసలు ఈ విధంగా గోడల్లో నుంచి మనం లోపలికి ఎలా ప్రవేశించగలుగుతున్నామో అని అడిగాను. అన్నింటికన్నా ముందు మీ మాస్క్ తీసేద్దాం మిషెల్. నేను అంతరకాంతిని క్రమబద్ధీకరిస్తాను. అందువల్ల మీరు దీన్ని భరించగలరనుకుంటాను అంటూ నేలపై ఉన్న ఓ వస్తువును సమీపించి దాన్ని తాకారు. నేను ముసుగు తొలగించగానే ఆ మెరుపు అలాగే ఉన్నా ఆ కాంతి నేను తట్టుకునేంత తీవ్రత కన్నా తక్కువగానే ఉన్నట్లు గ్రహించాను. చూడండి మిషెల్, ఈ గృహాలు ఇలా ఉండడానికి ప్రత్యేకమైన అయస్కాంత క్షేత్రమే కారణం. మేము ప్రకృతి శక్తులను మరి ప్రకృతి యొక్క సృష్టిని కాపీ చేశాము. అంటే ఏమిటో మరింత విపులంగా వివరిస్తాను. ప్రతి ఒక్కరూ, మానవుడు, జంతువు లేదా ఖనిజము అన్నీ తమ చుట్టూ ఒక క్షేత్రాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు మానవ శరీరం ఆరా మరి అండాకార ఎథరిక్ ఫీల్డ్ రెండింటితో ఆవరించి ఉంటుంది. అది మీకు తెలుసు కదా? తెలుసు అన్నట్టుగా తలూపాను. ఆ తర్వాతి భాగం విద్యుత్ క్షేత్రం. మేము ఈ ప్రకంపనలను అరియా కోష్టివాకి అంటాము. ఈ ప్రకంపనలు మీరు సజీవంగా ఉన్నంతకాలం మీ సంరక్షణార్థం అనుక్షణం ప్రవహిస్తూనే ఉంటాయి. అయితే వీటిని ఆరా యొక్క ప్రకంపనలతో పొరబడవద్దు. మా నివాసాలతో ప్రకృతిలోని ఖనిజ కేంద్రం చుట్టూ ఉండే విద్యుదయస్కాంత శక్తి ప్రకంపన క్షేత్రాన్ని కాపీ చేశాము. ఈ అండం గది మధ్యలో 2 సీట్ల మధ్య ఉన్న ఓ ఆస్ట్రిచ్ పక్షి గుడ్డు పరిమాణంలో ఉంటుంది. దయచేసి ఈ సీటును కాస్త నెడతారా మిషెల్? నేను ఆ అభ్యర్థన విని ఆమెను చూసి ఆశ్చర్యపోయాను. ఆ సీటు పరిమాణానికి మరి ఇంది వరకు ఎప్పుడూ నా నుంచి ఏమీ అడగని వాస్తవాన్ని గుర్తు చేసుకున్నాను. నేను సహాయం చేద్దామని ఎంతగా అనుకున్నప్పటికీ ఆ భారీ సీట్లను ఎంతో కష్టం మీద ఓ 50 సెంటీమీటర్ల కన్నా జరపలేకపోయాను. చాలా బాగుంది. ఇప్పుడు ఈ గుడ్డును నాకు అందించండి. అది విని నవ్వుకున్నాను. ఇది చాలా సులువైన పని. నేను దీన్ని ఒంటి చేత్తో ఎలాంటి ప్రయత్నం లేకుండా లేపగలను. అయితే క్రింద పడి పగిలిపోకుండా 2 చేతులతో పట్టుకున్నాను. మోకాళ్ళ మీద కూలబడ్డాను. ఇంత బరువు ఉంటుందని నేను ఊహించలేదు. అందుకే సంతులనం కోల్పోయాను. లేచి నిలబడి మళ్ళీ ఈసారి నా బలం ఇంకా ఉపయోగించి ప్రయత్నించాను. ఇసుమంతైనా జరగలేదు. తావో నా భుజాన్ని తట్టారు. చూస్తూ ఉండండి అని సీటు వైపు తిరిగి నేను ఎత్తడానికి ఎంతో కష్టమనిపించిన గుడ్డు కింద చేయి పెట్టి ఎత్తి అమాంతం తన తలపై పెట్టుకున్నారు. మరో చేత్తో దాన్ని సునాయాసంగా కిందికి దింపేశారు. తదనంతరం ఆమె 2 చేతుల్లోనూ గుడ్డును పట్టుకొని ఎంత లాగి కదిపి లేపాలని చూసినా ఆ ప్రయత్నం నెరవేరలేదు. కానీ తన మెడ నరాలు ఉప్పొంగాయి. అయినప్పటికీ ఆ గుడ్డు కనీసం 1 మిల్లీమీటర్లో 10వ వంతైనా కదలలేదు. నేలను అంటుకుపోయినట్లుంది అన్నాను. లేదు మిషెల్, ఇది కేంద్రం కనుక కదిలించడం సాధ్యం కాదు. ఇందాక నేను చెప్పిన కేంద్రం అంటే అదే. దాని చుట్టూరా మనం రూపొందించిన క్షేత్రం ఎంత బలంగా ఉంటుందంటే గాలి వాన కూడా చొచ్చుకుపోలేవు. ఇక సూర్యకిరణాల విషయానికి వస్తే కొంతవరకు మనం వాటిని నియంత్రించవచ్చు. పైగా విశ్రమించాలనుకునే పక్షులు కూడా ఈ క్షేత్రం గుండా ప్రవేశించడం భారం కాకపోయినప్పటికీ ఒకవేళ బరువైన పక్షి అయినా నిలిచిందంటే ఇక నెమ్మదిగా కిందకి మునిగిపోతుంది. ఈ అనుభవం కాస్త భీతిగొలిపి ఆ పక్షిని తక్షణమే ఏ హాని లేకుండా వెళ్ళిపోయేలా చేస్తుంది.
ఇది చాలా చమత్కారంగా ఉంది. అయితే ప్రవేశ ద్వారం దగ్గర గల కాంతి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మనం గోడలో ఎక్కడైనా ఎంపిక చేసుకున్న చోటు నుంచి లోనికి ప్రవేశించలేమా అని ప్రశ్నించాను. నిజానికి మనం ఎక్కడి నుంచి అయినా ప్రవేశించగలిగినప్పటికీ వెలుపల నుంచి మనం లోపలికి చూడలేకపోవటం వల్ల ఇక్కడ ఫర్నిచర్కు తగలకుండా ఉండడానికి అలా వచ్చాము. లోపలికి ప్రవేశించడానికి అనువైన స్థానం దగ్గర బాహ్యకాంతి వెలుగుతూ ఉంటుంది. రండి, మీకు ఇవన్నీ చూపించడానికి నన్ను అనుమతించండి. నేను ఆమెను అనుసరించి ఘనంగా అలంకరించబడిన పార్టీషన్ వెనక గల అద్భుతమైన అమరికను చూసి ఆశ్చర్యపోయాను. అక్కడ ఒక సూక్ష్మమైన ఆకుపచ్చని స్ఫటికంతో చేసిన ఈత కొలను పక్కనే దాన్ని సరిపోలిన బేసిన్లో స్ఫటిక హంస తెరిచిన నోటితో వంగి ఉండటం చూస్తుంటే ఎంతో రమ్యంగా ఉంది. తావు తన చేతిని హంస నోటి క్రింద ఉంచగానే వెంటనే జలధార ఆ చేతి మీదుగా బేసిన్లోకి ప్రవహించింది. ఆవిడ చేతిని వెనుకకు తీసుకోగానే ఆ ధార ఆగిపోయింది. నన్ను కూడా ప్రయత్నించమని సూచించారు. ఆ బేసిన్ ఫ్లోర్పై నుంచి దాదాపు 150 మీటర్ల ఎత్తులో ఉండడం చేత నా చేతిని బాగా పైకి ఎత్తవలసి వచ్చింది. అయితే ఎలాగోలా నా పాదం ముని వేళ్లపై నిలబడి అక్కడ చేయి పెట్టగానే మళ్ళీ జలధార ప్రవహించింది. ఎంత బాగుందో! మీకు ఈ ద్వీపంలో త్రాగునీరు అందుబాటులో ఉంటుందా, లేక మీరు బోర్లు తవ్వుకోవాలా? మళ్ళీ తావ ముఖంలో చిరునవ్వులు వెలిశాయి. నేను ఏదైనా అడిగిన ప్రతిసారి ఆ ముఖంలో ఆసక్తికరమైన కాంతి రేఖలు పరుచుకోవటం నాకు సుపరిచితమైపోయింది. లేదు మిషెల్, మీ భూగృహంపై మాదిరిగా మేము నీటిని సేకరించము. ఈ అద్భుతమైన స్ఫటిక పక్షి కింద ఉన్న పరికరం బయట ఉన్న గాలిని సంగ్రహించి మనం కోరుకునే మంచినీటిగా పరిమారుస్తుంది. ఇది నిజంగా అత్యద్భుతం. మేము కేవలం ప్రకృతి నియమాలను వినియోగించుకుంటున్నాం. మరి మీకు వేడి నీరు కావాలంటే, విద్యుత్ కంపనా శక్తి, వెచ్చని నీరు కావాలి అంటే మీ పాదాలను ఇక్కడ ఉంచండి. కానీ మరిగే వేడి నీళ్లు కావాలంటే అక్కడ ఉంచండి. పక్కన ఉన్న కణాలు ఈ ఉపకరణం యొక్క పనితీరును నియంత్రిస్తాయి. అయితే ఇవి కేవలం ఏ ప్రాముఖ్యతలని భౌతిక వివరాలు. ఇదిగో ఇటు చూడండి. తావో సూచించిన దిశగా నా దృష్టి నిలిపాను. ఇది విశ్రమించే ప్రదేశం. ఇక్కడ మీరు హాయిగా రిలాక్స్ అవ్వచ్చు అంటూ నేలపై ఉన్న ఓ మందపాటి చాపను చూపించారు. అది ఆ అండం యొక్క అడుగు భాగానికి కాస్త ముందర ఉంది. అక్కడికి వెళ్ళిన మరుక్షణమే నేను భూమిపై తేలియాడుతున్నట్లుగా అనిపించింది. ఆవిడ మాట్లాడడం కొనసాగించినప్పటికీ తావో మాటలు ఏవీ నా చెవికెక్కలేదు. ఒక పొగమంచు లాంటి తెర వెనక ఆమె అదృశ్యమయ్యారు. దాంతో నాకు దళసరిగా ఉండే దూది లాంటి పొగమంచులో చుట్టబడిన భావన కలిగింది. సరిగ్గా అప్పుడే సంగీత ఝరులు వినిపించసాగాయి. ఇదంతా నిజంగా ఎంతో ఉపశమింపజేసేదిగా ఉంది. కొన్ని క్షణాల అనంతరం నేను మళ్ళీ పైకి లేచాను. తావో స్వరం ఇప్పుడు వినబడుతోంది. అలాగే పొగమంచు కూడా పల్చబడి చివరికి శాంతం మాయమైంది. అదేమిటనుకుంటున్నారు మిషెల్? నిజం చెప్పాలంటే సుఖానికి పరాకాష్ట. నేను ఉత్సాహంగా బదిలీ ఇచ్చాను. అయితే నేను గమనించని విషయం ఒకటి ఉండిపోయింది. అదేమిటి అంటే వంటగది. మరి ఓ ఫ్రెంచ్ వాడికి వంటగది యొక్క ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ఇలా రండి. మరో దిశగా అడుగులు వేస్తూ చిరునవ్వుతో మార్గనిర్దేశం చేశారు. ఈ పారదర్శకమైన సొరుగులు చూస్తున్నారా? లోపల ఎడమ నుంచి కుడివైపుకు అనేక అరలు ఉన్నాయి. జున్ను, పాల ఉత్పత్తులు, కూరగాయలు, మరి పండ్లు, ఫలాలు. ఇక్కడ చివరలో
మీరు మన్నాగా పిలిచి ఈ బ్రెడ్ ఉంది. మీరు నన్ను వేళాకాలం చేస్తున్నారా, లేక సరదాగా ఆట పట్టిస్తున్నారా? మీ అరల్లో ఉన్నవన్నీ ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గోధుమ రంగులు, మరి వాటి మిశ్రమాలే కదా. మీరు చూస్తున్నవన్నీ వివిధ రకాల పదార్థాల సాంద్రీకరణలే. కూరగాయలు మొదలైనవన్నీ నిపుణులైన వంటవారి చేత ప్రత్యేక పద్ధతుల్లో తయారు చేయించిన ఉత్తమ నాణ్యత కలిగిన ఆహార పదార్థాలే. ఒకసారి మీరు వీటిని చవి చూశారంటే ఇవన్నీ ఎంత రుచికరమైనవి, మరి పోషణనిచ్చేవి అనే విషయం తెలుసుకుంటారు. ఆ తర్వాత తన భాషలో ఏదేదో పలికి క్షణాల్లో తావు నా కళ్ళెదుట ఓ పెద్ద ట్రేలో కంటికి ఇంపుగా రకరకాల ఆహార పదార్థాలను వడ్డించి తెచ్చారు. వాటిని రుచి చూడకముందే నా నోరూరిపోయింది. నిజంగా నా జీవితంలో ఏనాడు తిని ఎరగనంత భిన్నమైన అద్భుతమైన రుచులు మన్నాను అంతరిక్ష నౌకలో ఇదివరకే రుచి చూసినా మళ్ళీ కాస్త తిన్నాను. ఎందుకంటే అది వివిధ వంటకాలతో కలిపి తినడానికి సరిజోడు. భూమి మీద ఈ రొట్టెను మన్నా అంటాము. మరి ఇది భూమిపైకి ఎలా వచ్చింది? మరి ఇంత బాగా ఎందుకు ఉండదు? అంటే ఈ మన్నాను అసలు పరిచయం చేసిందే తయ్యూబా గ్రహవాసులు భూమికి. దీన్ని మేము సదా మా నక్షత్ర మండల సముదాయానికి అంతరిక్ష నౌకలో తీసుకువెళ్తాము. ఆచరణాత్మకంగా ఇది సులువుగా తయారు చేయవచ్చు, మరి అత్యంత పోషకాలు గలది. నిజానికి ఇది సమీకృతాహారం. గోధుమలు మరియు ఓట్స్తో చేసిన వీటిని మాత్రమే తిని నెలల తరబడి జీవించవచ్చు. అప్పుడే కొంతమంది అటుగా రావడం చూసి మా దృష్టి అటు మళ్ళింది. భూమి మీద చెట్ల కొమ్మల క్రిందగా వారు అండం యొక్క ప్రవేశ ద్వారం దగ్గరకు వస్తున్నారు. తమ టారాస్ విప్పి అక్కడే ఉన్న పాలరాతి దిమ్మపై ప్రతివారు వరుసగా ఉంచారు. నిస్సందేహంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. లోనికి ప్రవేశించగానే వారిని బియాస్ట్రా, లటోలి మరి మిగతా అంతరిక్ష నౌక సిబ్బందిగా గుర్తించి ఎంతగానో ఆనందించాను. వాళ్ళంతా తమ అంతరిక్ష వాసుల దుస్తులను మార్చుకొని పొడవాటి మెరిసే రంగుల అరేబియన్ తరహా వస్త్రాలను ధరించారు. తర్వాత వివిధ రంగులను ధరించిన ప్రతి వారికి అవి అంత బాగా ఎలా నప్పాయో నేను ఇంకా అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం. అంతరిక్ష నౌకల్లో నాతో మాట్లాడిన వ్యక్తులే వీరని చెప్తే నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మరి వాళ్ళు అంత విభిన్నంగా మారిపోయారు కాబట్టి. లటోలి తన మెరిసే నవ్వు ముఖంతో నా వైపుగా వచ్చి తన చేతిని నా భుజంపై ఉంచి, మీరు ఆశ్చర్యచకితులైనట్లు కనిపిస్తోంది మిత్రమా. మా అతిథి సత్కారాలు మీ అభిరుచికి తగినట్టు లేవా అని మనో సంభాషణ చేశారు. నా సానుకూల ప్రతిస్పందనను మెచ్చుకోలుగా గ్రహించి లటోలి వెనుదిరిగి మిగిలిన వారందరికీ నా స్పందనను తెలియజేశారు. వ్యాఖ్యానాలు ఒక్కసారిగా ఊపందుకొని మిగతా వారంతా మాట్లాడుకోసాగారు. వారంతా తమ ఇంట్లో కూర్చున్నట్లుగా వారి స్థానాల్లో కూర్చుని ఉంటే నాకేమో పాతాళంలో ఉన్నట్లు ఉంది. వారందరిలో కోళ్ల మధ్య ఉన్న బాతులో ఉంది నా పరిస్థితి. వారి భారీ స్థాయితో పోల్చితే నాకు అనుగుణంగా ఏదీ లేదక్కడ. తావు వంటగదిలోకి వెళ్ళి ఆహార పదార్థాలతో ఉన్న ట్రేతో తిరిగి వచ్చారు. అప్పుడు ఆమె పలికిన ఓ పదానికి వారందరి చేతులు గాలిలో నెమ్మదిగా లేచిన ట్రే దిశగా లేచాయి. ఆ ట్రేని ఆమె తాకకుండానే ప్రతి ఒక్క అతిథి ఎదుట ఆగుతూ ఆ విశాలమైన గదంతా తిరిగింది. చివరకు అది నా ఎదుట నిలిచింది. భయంతో బహుజాగ్రత్తగా నేను అందులో ఉన్న హైడ్రోమెట్ గ్లాసును అందుకున్నాను. ఇది ప్రతి ఒక్కరిని ఎంతగానో రంజింపజేసింది. అందరి చేతులు కిందకి దించగానే ట్రే దాని స్థానంలోకి తిరిగి వెళ్ళిపోయింది. అదలా ఎలా జరిగింది అని తావోని అడిగాను. నా ప్రశ్న టెలిపతిక్గా వారందరికీ అర్థం కావడంతో అక్కడ నవ్వుల జల్లులు కురిశాయి.
మీరు లెవిటేషన్ లేదా వాయుస్తంభనం అని పిలిచేదాన్ని మేమంతా చాలా సులువుగా స్వయంగా గాలిలో చేయగలము. అయితే దానికి మా స్వీయ వినోదం తప్ప మరే ప్రయోజనం లేదు అని చెప్తూ సుఖాసనంలో కూర్చొని ఉన్న తావో తన సీటులోంచి లేచి గదంతా తిరిగి చివరకు గది మధ్య గాలిలోనే కూర్చుండిపోయారు. నేను ఆమెనే గుడ్లప్పగించి చూస్తుండిపోయి వెంటనే గ్రహించాను, నేనొక్కడిని మాత్రమే ఈ నైపుణ్యానికి ఆకర్షించబడ్డానని. నిజానికి నేను ఓ వెర్రి వెంగళప్పలా కనిపించి ఉంటాను గాని వీరికి. అందరి దృష్టి నాపైనే ఉంది. తావో ప్రవర్తన మాత్రం ఎప్పటిలా సర్వసాధారణంగానే ఉంది. తన స్నేహితులకు అందుకే నా ఆశ్చర్యకరమైన హావభావాలను చూడడానికి ఆసక్తిగా ఉన్నారు. తావో మెల్లగా నా సీట్లోకి చేరారు. ఎవరో ఒకరు నేటికి మీ భూమిపై దీనిని చేయగలుగుతున్నప్పటికీ మీరు కోల్పోయిన ఎన్నో గొప్ప విజ్ఞాన శాస్త్రాల్లో ఇది ఒకటని తెలుస్తోంది మిషెల్. ఒకప్పుడు ఇవే కాక మరెన్నో రకాల నైపుణ్యాలు ఎంతోమంది సాధన చేసి ఆచరించేవారు. ఆ పగలంతా నా కొత్త స్నేహితులతో మనో సంభాషణలు చేస్తూ ప్రొద్దుగుకే వరకు ఉల్లాసంగా గడిపాను. అప్పుడు తావో, మిషెల్, ఈ గ్రహవాసుల నివాసమైన ఈ డోకోను మీరు మా అతిథిగా ఉన్నన్నాళ్ళు మీ స్వగృహంగా భావించండి. ఈ రాత్రికి మీరు నిద్రించడానికి వీలు కల్పిస్తూ మేమంతా వెళ్ళిపోతున్నాము. స్నానం చేయాలనిపిస్తే ఎలా ఏర్పాటు చేసుకోవాలో మీకు గుర్తుందిగా. అలాగే విశ్రమించే పడకపై నిద్రించవచ్చు. అలాగే రాబోయే అరగంట మాత్రం జాగ్రత్తగా మెలగడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇక్కడ అప్పుడు ఏ విధమైన వెలుగు ఉండదు. అయితే పగటి వేళకు మళ్ళీనే రాత్రిళ్ళు కూడా అన్నింటినీ కళ్ళారా చూడగలం. ఏ కాంతులు ఆవశ్యకత ఉండదు. ఈ భవనం సురక్షితమేనా? ఇక్కడ ఎలాంటి అనర్థము జరగదు కదా? నేను బెంగగా అడిగాను. తావో మళ్ళీ నవ్వుతూ, ఈ గ్రహంపై ఓ నగరం నడిబొడ్డున నేలపై పడుకుంటే మీ భూమిపై సాయుధ దళాలతో కూడిన బంగళాలో సునకాలు రక్షణదారుల కాపలా మధ్య పడుకున్నప్పటికంటే ఎంతో సురక్షితమైనదే. ఇక్కడ ఎంతో పరిణామం చెందిన మానవులు జీవిస్తున్నందువల్ల వారికి మీ భూమిపై ఉన్న నేరస్తులతో ఏమాత్రం పోలిక లేదు. మా దృష్టిలో వారు క్రూర జంతువుల్లాంటి వాళ్ళు. గమనించండి. శుభరాత్రి. తావో గుండ్రంగా తిరిగి డోకో గోడల్లోంచి తన మిత్రులను చేరుకోవడానికి వెళ్ళిపోయారు. వాళ్ళంతా ఆమె కోసం ఓ లిటియోలాక్ తెచ్చి ఉంచారు, ఎందుకంటే ఆమె వారితో కలిసి వెళ్ళిపోయారు. ఇంకా నేను తయూబా గ్రహంపై నా మొదటి రాత్రి. ఓకే మాస్టర్స్, ఈ 5th ఎపిసోడ్ ఇక్కడికి కంప్లీట్ అయింది. అంటే మన మిషెల్ గారు ఇప్పటి వరకు భూగ్రహం పైన ఉన్నారు. ఇప్పటి నుంచి కొన్ని రోజుల పాటు తయూబా గ్రహంపై ఆయన మనుగడ అనేది సాగబోతుంది. ఆయనతో పాటు మనం కూడా కొన్ని రోజులు తయూబా గ్రహంపై జీవించబోతున్నాము. ఇక రేపు 6th ఎపిసోడ్ ఆ 7 గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అంతవరకు శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు మాస్టర్స్.